నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల్లో విమర్శలు కొత్తవి కావు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలు రాజకీయ పోరాటంలో భాగమే. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇవాళ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు మహిళల పేర్లను ఎందుకు లాగటం? మహిళల గౌరవం రాజకీయ ఆయుధంగా ఎందుకు మారుతోంది? తమిళనాడులో డిఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కావేరీ అంశంపై జరిగిన సభలో నటి త్రిషా పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. టీవీకే కంప్లైంట్ చేయగా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. అనంతరం ఉదయనిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మద్రాస్ హైకోర్టు విచారణ అనంతరం విడుదల చేయాలని ఆదేశించింది. కానీ ఈ ఘటనతో ఒక పెద్ద చర్చ మొదలైంది. తమిళనాడులో త్రిష, ఆంధ్రప్రదేశ్లో షర్మిల, వైఎస్ భారతి, నారా భువనేశ్వరి, తెలంగాణలో కవిత, ఇలా మహిళల పేర్లు రాజకీయ వేదికలపై ఎందుకు తరచూ వినిపిస్తున్నాయి? గత 5 ఏళ్ల తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే మహిళా నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నటువంటి విమర్శలు, సోషల్ మీడియా దాడులు రాజకీయ ప్రచారంలో భాగంగా మారిపోయాయి అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ షర్మిలపై రాజకీయ ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలు అనేకసార్లు వివాదాలకు దారితీశాయి. షర్మిల, ఆమె కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపులు, అనుచిత పోస్టులను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ భారతి పేరును రాజకీయ సభల్లో ప్రస్తావిస్తూ జరిగిన మాటల యుద్ధాలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. రాజకీయ విమర్శలు విధానాలపై కాకుండా కుటుంబ మహిళలపైకి మళ్లుతున్నాయనే విమర్శలు అప్పుడప్పుడు వినిపించాయి. మరోవైపు నారా భువనేశ్వరి అంశం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక మలుపుగా నిలిచింది. శాసనసభలో జరిగిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాజకీయాలు చేయండి, కానీ కుటుంబ మహిళలను ఎందుకు లాగుతున్నారు అనే ప్రశ్న అప్పుడే పెద్దెత్తున వినిపించింది. అలాగే తెలంగాణలో కవితపై కూడా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఎన్నోసార్లు వివాదాలకు కారణమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మారినా మహిళలపై రాజకీయ భాష మాత్రం మారలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య ఏ పార్టీ అన్నది కాదు, రాజకీయ సంస్కృతి ఎటు వెళ్తోంది అన్నదే అసలు ప్రశ్న. దేశంలో మహిళా ఓటర్లు దాదాపు 50%. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాం, మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నాం. కానీ అదే రాజకీయ నాయకులు సభల్లో మహిళల పేర్లను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో, సభల్లో మాట్లాడేటప్పుడు ఎందుకు మహిళా నేతల్ని కావచ్చు, అలాగే ఫీమేల్ ఆర్టిస్టులను కావచ్చు, ఎందుకు వాళ్ళ వివాదాల్లోకి లాగుతూ కాంట్రవర్సీ చేస్తారు? వాళ్ళ కాన్వర్జేషన్లోకి అసలు ఆడవాళ్ళని ఎందుకు లాగుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ దేశమంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దానిపైన ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అండ్ అలాగే టీవీకే స్పోక్స్ పర్సన్ పసుపులెట్టి సందీప్ రాయల్ గారు, అండ్ కస్బా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, సందీప్ రాయల్ గారు, శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో టీడీపీ నాయకులు కూడా, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. రైట్, ముందుగా రామ్మోహన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సార్, ఇవాళ మొత్తం అంతా దేశమంతా కూడా తమిళనాడు వైపే చూస్తుంది. ఇవాళ తమిళనాడులో జరిగినటువంటి రాజకీయం పెద్ద చర్చకు దారితీసింది. అంటే నిన్న తంజావూరులో ఏదైతే కావేరీ జలాలకు సంబంధించి అక్కడ రైతుల సమస్యల గురించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అక్కడ సీఎం విజయ్ని ఎదుర్కొనేటువంటి, ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సినటువంటి ఆ సభలో త్రిషాని ఆల్ ఆఫ్ ఏ సడన్ లాక్కొచ్చి ఆ కాన్వర్జేషన్లోకి చాలా డెరగేటరీ కామెంట్స్, చాలా డిస్గస్టింగ్ కామెంట్స్, చాలా నీచమైన, అసభ్యకరమైన, జుగుప్సాకరమైన కామెంట్స్ చేయడం అనేది ఇవాళ దేశమంతా కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఎందుకు ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి
కల్చర్ పెరిగిపోతా ఉంది అనేది మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు సార్ రాజకీయ నాయకులు ప్రతిసారి కూడా ఈ ఫీమేల్ ఆర్టిస్ట్నో లేకపోతే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని లాగి ఇది ఒక పెద్ద చర్చకు దారితీసి వాళ్ళు లైమ్ లైట్లో ఉండాలనా ఎందుకు లాగుతున్నారు సార్ ఆడవాళ్ళని? రోజా గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఆనాటి రామాయణం నుంచి ఆ తర్వాత మహాభారతం నుంచి నేటి రామాయణం, నేటి రాజకీయ రామాయణం వరకు చూస్తే అంతటా ఆడవాళ్లను అవమానిస్తున్నాను. ఆనాడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు, ఆ తర్వాత దానికి ప్రతిగా సీతను ఎత్తుకుపోయింది రావణుడు కదా. స్త్రీలకు రాజకీయం అంతా స్త్రీల నుంచి నడిచింది కదా. అట్లాగే మందర చూసుకోండి, కైకేయి చూడండి, మొత్తం కారణం అంతా స్త్రీల మీద ఉద్దేశి మందరను విలన్గా సృష్టిస్తాం, కైకేయిని సృష్టిస్తాం, మొత్తం అంతా రామాయణంలో ఉన్నదంతా ఇదే కదా. ఆడవాళ్ళని విలన్గా చేయడమే కదా, వాళ్ళ మీద కామెంట్ చేయడమే కదా. అట్లా మహాభారతంలో దుశ్శాసన పర్వం చూసాం మనం, ద్రౌపది పస్తాపహరణం. ఇట్లా చూసుకుంటే నేటి రాజకీయ రామాయణంలో తమిళనాడు కొత్త కాదంటున్నారు. తమిళనాడులో ఇవాళ కాదు, జయలలిత కాలం నుంచి నడుస్తుంది, చూస్తున్నాం మనం. పూర్తిగా దుశ్శాసన పర్వం జయలలిత చూసాం. ఆమె శపథం చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను అనడం, ముఖ్యమంత్రిగా పోవడం, సేమ్ అదే. కొంచెం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాం కదా మన ఆంధ్రప్రదేశ్, దాంతో కూడా కొంతవరకు ఆ లక్షణాలు మనకు కూడా వచ్చినాయి అంటున్నాను. దుశ్శాసన పర్వాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. మీరు అన్నట్టు అన్ని పార్టీల వాళ్ళు, ఆరతి గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ, షర్మిల గారిని కానీ, షర్మిల గారు అయితే వైఎస్ పేరు పెట్టుకోవడానికి వీల్లేదని మాట్లాడింది దుర్మార్గం కదా కదా. అంటే బిడ్డగా ఇప్పుడు చాలా మంది కల్వకుంట్ల కవిత అంటున్నాం, మరి కల్వకుంట్ల కవిత ఎందుకైతే వాళ్ళ ఇంటి పేరు వేరే ఉందిగా అనొచ్చు, నష్టం లేదు. అందుకని ఇవన్నీ ఏమవుతుందంటే కవిత గారించి ఆమెకు రకరకాల పేరు కూడా పెట్టి చూసినాం. అది నడుతున్న పలకదానికి ఇష్టమైతే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా సార్. ఇంటి పేరు మార్చుకోకపోవడం అనేది కంప్లీట్ గా వాళ్ళ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు అని హైలైట్ చేస్తున్నారు, కానీ రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళు, ఎంతో నోబుల్ ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు స్టిల్ వాళ్ళు వాళ్ళ ఇంటి పేరునే కొనసాగిస్తూ ఉన్నారు, అత్తగారి ఇంటి పేరు కాకుండా. అవును, కోడూరి అరకెప్పుడు కవసలేదు, పేరు మార్చుకుంది చెప్తాను. అంతేందుకు మీరు తమిళనాడులోనే మన తండ్రి పేరు పెట్టుకుంటారు, భర్త పేరు ఎవరు పెట్టుకోరు కదా. మన తమిళసై సౌందర్యాజు చూసింది కదా. అందుకని ఏమంటున్నానంటే కొన్ని చోట్ల తండ్రి పేరు పెట్టుకోవడం, కొన్ని చోట్ల ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు వచ్చిన సందర్భంలో మగవాళ్ళ పేరు చేర్చుకోవడం, వీళ్ళ పేరు ఎక్కువ కావడం చూస్తున్నాం మనం. కనుక ఇది చూస్తే తమిళనాడులో మొదలైన ఇది పూర్తి దేశం అంతా వ్యాపిస్తుంది అంటున్నాడు. అందుకని ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు, తెలంగాణ అంతకంటే మినహాయింపు కాదు. ఇందులో మీరు అన్నట్టు ఆ నోటితో పలకరాని దుర్మార్గమైన మనకు పదాలను వాడి స్టాలిన్ ఒక యువకుడే రేపు పొద్దున విజయ్ని కించపరుద్దాం అనుకుని ఆ మాటలు వాడడం సరైనది కాదు. అది ఎవరు వాడినా తప్పే అంటున్నాడు. ఇప్పుడు దానికి లీగల్ నోటీస్ అయింది, కేసు అరెస్ట్ అయ్యిండు, బెయిలబుల్ అడ్వకేట్ కనుక బెయిలబుల్ కనుక బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. కానీ దానికి పాశ్చాత్తాపడాల్సిన ఆ పార్టీలే ఇటుపక్క అటుపక్క పూర్తిగా రణరంగంగా మారుస్తూ ఇష్టం అన్నట్టు వ్యాఖ్యలు సరి అయిన డిఎంకే పార్టీ వాళ్ళు, ఇటు పక్కనేమో మరి టీవీకే పార్టీ వాళ్ళు కూడా స్టాలిన్ అరెస్ట్ చేసుకుంటే పెద్ద ఎత్తున గొడవ పడ్డారు, చూసాం మనం, అది కూడా చూసాం. కనుక సాంప్రదాయ రెండు ప్రాంతీయ పార్టీలు కాదని మొన్న మంచి విప్లవం రకంగా చెప్పాను. మనందరం విఫలమైన టీవీ మీడియా నాలాంటి వాళ్ళందరం విఫలమైన ఏంటంటే విజయ్కి ఇన్ని సీట్లు వస్తే ఎవరు ఊహించలేదు కదా. ప్రజల తీర్పు అంత అద్భుతంగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు. కనుక తమిళనాడులో ఒక కొత్త శాఖ మొదలైంది అనుకుంటే. కానీ డిఎంకే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు వద్దు మహాప్రభో, మీ పాలన వద్దు, మీ రాజకీయాలు వద్దు, మీతో మేము విసిగిపోయాము అని చెప్పి చాలా యువతులు, కొత్త ఓటర్లు, వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఓటుకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విజయ్ వైపు చూశారు, టీవీకే వైపు చూశారు, వాళ్ళ విజయానికి బాటలు వేశారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు 100% నిజం, మేము కరెక్ట్ పర్సన్నే ఎన్నుకున్నాము, మళ్ళీ నిన్ను అధికారంలోకి తీసుకురాకుండా మేము మంచి పని చేశాము అనేటువంటి రీతిలో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కామరాజు నాడారు అటువంటి మహానుభావులను కాదనుకొని కాంగ్రెస్ ను పక్కన పెట్టి అన్నాదురై రాజకీయాన్ని ఆహ్వానించిన సందర్భంగానే అట్లాగే మళ్ళీ విద్యను కూడా ఆహ్వానించారు తమిళనాడు ప్రజలు. కానీ ఇటువంటి దుర్మార్గ రాజకీయాల్లో ఏమవుతుందంటే తమిళనాడులో మళ్ళీ పాత శకం మొదలైందా, జయలలితను అవమానించే శకం మొదలైంది అనుకోవచ్చు. సినిమా నటుల పట్ల ఇంకా దుర్మార్గం, మనకు సమాజానికి కూడా గౌరవం లేదు. సినిమా నటులు కూడా ఒకనాడు రంగస్థల నటుల పట్లే సరిగ్గా లేకుండే, అందుకనే రంగస్థలాల్లో ఆడవాళ్ళు నటీనటులు రావడానికి ఇబ్బంది పడేవాడు, వస్తే కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొనేవాడు. ఇప్పటికి అదే నడుస్తుంది కదా, ఇప్పటికి కూడా రంగులు పూసుకునేవాడు అనే మాట మాట్లాడుతున్నారు కదా. అది అందరికి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు కూడా అన్నారు, ఆ వెనుక లక్ష్మీభారత్ గారిని కూడా అన్నారు, రకరకాలు చూసినాం మనము. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఈ సమాజం అంతా ఖండించాలి. దిశ గురించి మనకు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాట తప్పు, దానికి అనుభవించాల్సిందే. రాజకీయంగా శిక్ష ఇప్పుడు విధించారమ్మా. నా ఉద్దేశం ఏంటంటే కాలాంపు రాగానే కాటేసి తీర్థమని కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో కరుగాల్చి వాత పెట్టాలని చేస్తారు. అందుకని చూడండి తమిళనాడులో ఆ రెండు పార్టీల ఆగడాలను దాదాపు 40 ఏళ్ళు భరించారు. 40 ఏళ్ళ తర్వాత మొన్న సరైన తీర్పే చెప్పింది కదా. అట్లాగే ఇప్పటికీ కూడా
వీళ్ళు సమయం పాటించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కాకముందే టీవీకే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం చేసింది. కనుక ప్రొటెస్ట్ సహజం కాదంటలేదు నేను. ప్రొటెస్ట్ లో కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే టీవీకేలో ఎవ్వరు కూడా ప్రధానమైన లీడర్ ఒక్క విజయ్ తప్ప ఎవరు లేరు కూడా. చూసాం కదా, ఒక డ్రైవర్ కొడుకును లేకుంటే ఆటో రిక్షా వాళ్ళను గెలిపించుకునే ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే 83లో ఎన్టీ రామారావు గారు మనకు పార్టీ పెట్టినప్పటి సంగతి గుర్తొస్తుందా? అంటే దీపక్ స్తంభాన్ని నిలబెట్టిన గెలిచారు. ఆనాడు పెద్దగా రాజకీయాలకు పరిచయం లేని వాళ్ళు, ఒక అనిల్ భాస్కర్ రావు లాంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి రాజకీయాలు పరిచయం లేని వాళ్ళు వచ్చారు. అదే విప్లవం ఇవాళ తమిళనాడులో మరొకసారి వచ్చింది. దీన్ని ఆడవాళ్ళ పట్ల ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి చేయడం అయితే కించపరచడం సరైనది కాదు. ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ గారు శక్తిగా క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి మాటలు తప్పేంది, మంచి చోట అయింది, ఇది తప్పైంది అంటే బెస్ట్ నా ఉద్దేశం. ఇక్కడ వివాదం ముగిస్తే మంచిది. ఇప్పుడు ఇరుపక్షాలు గట్టిగా లాగితే తెగదాకా లాగితే ఇంకా కొన్ని మాటలు బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, రైట్ సార్. డిబేట్ లో మనతో జాయిన్ అవుతున్నారు టీడీపీ నాయకులు ఏఎస్ రావు గారు. నమస్కారం అండి రావు గారు. రైట్, మీతో మాట్లాడతాను ఏఎస్ రావు గారు. దానికంటే ముందు ఒకసారి మనం పసుపులెట్టి సందీప్ రాయల్ గారు టీవీకే అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. సందీప్ గారు, సో ఇవాళ ఈ ట్రాష్ టాక్స్కి మీ పార్టీ అధినేత సీఎం, తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దేశమంతా కూడా ఎస్పెషల్లీ మహిళలు చాలా హర్షిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పర్వర్టెడ్ కోవర్డ్ ఇతన లిబరల్స్కి ద్రవిడియన్స్కి హీరో అని అంటూ కూడా వాళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీవీకే పార్టీ లీడర్గా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తోంది? అక్కడ జరిగినటువంటి అరెస్ట్ కావచ్చు, త్రిషా పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు. రాజు న్యూస్ యజమానికి పెద్దలకి మీకు గౌరవ నమస్కారాలండి. ముఖ్యంగా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారిపై మరియు తమిళనాడు మహిళా సమాజంపై కించపరిచే విధంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి తప్ప ఇలాంటి వాటికి చోటు లేదు. అదేవిధంగా మా నాయకుడు ఒక మహిళా స్వాతంత్ర సమర యోధురాలైనటువంటి వేలు నాచ్యార్ గారిని, భారతదేశంలోని తొలి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి అంజలి అమ్మాల్ గారు లాంటి వ్యక్తుల్ని మా పార్టీ ఐడియాలజీ లీడర్గా తీసుకొని దేశంలోని అన్ని పార్టీలకి స్ఫూర్తి నింపారు. అదేవిధంగా మా పార్టీ పెట్టినప్పుడు మహిళలకి ఆయన చెప్తూ మహిళలకి రక్షణ ఇచ్చే తమిళనాడుని, మహిళకి హక్కులు కల్పించే తమిళనాడుని, మహిళల గౌరవం పెంచే తమిళనాడుని, మహిళల సాధికారతని పెంపొందించే తమిళనాడుని ఏర్పాటు చేస్తారన్న భాగంగా మా నాయకుడు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తే మహిళలు మాకు గత ఎన్నికల్లో పట్టం కట్టారనేది కూడా అందరికి తెలిసిందే. దాన్ని ఓర్చుకోలేని డిఎంకే అనంతరం ప్రతిసారి కూడా వాళ్ళకి సందర్భం కుదిరినప్పుడల్లా వాళ్ళు దాడి చేస్తుంది ఒక మహిళ మీద దాడి కాదు, తమిళనాడులోని ఉన్న ప్రతి ఒక్క మహిళని వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆహ్వానం చేసేలా డిఎంకే పార్టీ వాళ్ళు కించపరుస్తున్నారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు కాబట్టి ఈరోజు బయటకు వచ్చింది. కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, డిఎంకే ఎమ్మెల్యేలు ప్రతిరోజు కానీ అక్కడ ఉన్న మహిళలు కానీ కించపరుస్తూ వస్తున్నారు. వాళ్ళకి ఎప్పటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ సాక్షాత్ ఈరోజు ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రతిపక్ష హోదాలో మాట్లాడడం అనేది కూడా అది చాలా ప్రజాస్వామ్యకి దౌర్భాగ్యము. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడం పట్ల ఒక తమిళనాడులోనే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా మహిళలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకున్నారు, చాలా మంది కూడా ఇలాంటి డేర్ స్టెప్ విజయ్ గారు తీసుకోరనేది. ఎందుకంటే మా నాయకుడు యొక్క నీతి నిజాయితీ చిత్తశుద్ధి గల నాయకుడు కాబట్టి ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఎగ్జాక్ట్లీ. అయితే గతంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ నైనా నాగేంద్రన్ కూడా ఇలాగే త్రిషపై చాలా డెరగేటరీ కామెంట్స్ చేశారు. కానీ అప్పుడు కూడా ఈ రకంగా రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేదేమో. అంటే ఇప్పుడు మీకు బీజేపీ నేతలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయానికి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్, అందరూ కూడా ఇవాళ జూనియర్ స్టాలిన్ను ఖండిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఆ రోజు నైనా నాగేంద్రన్ మాట్లాడాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. సరే, దాని గురించి ప్రజలు అందుకే బీజేపీని తమిళనాడు రాష్ట్రంలో మట్టి గరిపించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఎంత దౌర్భాగ్య మాటలు అంటే మీరు చిన్న చూసింటారు. తంజావూరులో అక్కడ ఉద్యమంలో రైతుల ఉద్యమంలో మాట్లాడుతూ ఆ కిందన ఉన్న కార్యకర్తలు ఒక సెలబ్రిటీ హోదా ఉన్న ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడుతుంటే అసలు అతను ఏం మాట్లాడారో మళ్ళీ మనం రిపీట్ చేసి చెప్పడానికి కూడా
మనం సిగ్గుపడాల్సినటువంటి వ్యాఖ్యలు అవి. మళ్ళీ వినడానికి కూడా నాకైతే మనసు సహకరించట్లేదు. అంత చండాలం, నీచం, అంత దరిద్రపు మాటలు మాట్లాడాడు. వాటిని ఖండించడం పోయి ఆయన మళ్ళీ దాన్ని సర్దు చెప్తాకు డబుల్ మీనింగ్ మాట్లాడుతూ, నేను అంటున్నది మహిళని కాదు కావేరిని అంటాడు. కావేరి అంటే ఏంటంటే ఒక నదిని మనము మన భారతదేశంలో ఒక పవిత్రమైన అమ్మవారితో మనం పోలుస్తాం. డిఎంకే వాళ్ళు ఇప్పటి నుంచే కదండి, అప్పట్లో ఆ డిఎంకేని ఎదిరించి పనిచేసిన కామరాజర్ గారిని కానీ, ఎంజీఆర్ గారిని కానీ, జయలలిత గారిని కానీ, ఇప్పుడు పనిచేస్తున్న విజయ్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా వాళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడతారు. మళ్ళీ మేము అనలేదు అంటారు. వాళ్ళు చేసి ఇవ్వాలండి. అదే కాకుండా డిఎంకే అనే పార్టీకి భారతదేశంలో రాజకీయం చేసే అర్హత లేదండి. ఎందుకంటే వాళ్ళ అధికార కార్యక్రమాల్లో కూడా మహిళలతో అసభ్య నృత్యాలు చేపిస్తారు. తెలుగు రాష్ట్రంలో చాలా మంది తెలియదు డిఎంకే అనే పార్టీ ఎంత వరస్ట్ పార్టీ అంటే, మహిళలతో అసభ్యకర నృత్యాలు కూడా చేపించే దిగజారిన పార్టీ డిఎంకే పార్టీ. కాబట్టి ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయడానికి ఒక సూచిక ఏంటంటే, తమిళనాడులో ఎవరైనా సరే తమిళనాడు యొక్క సంబంధించి మహిళలు జోలికి ఎవరైనా వచ్చినా వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ సాధికారతని, వాళ్ళ హక్కుల్ని భంగం కలిగిస్తే మాత్రం ఉదయనిధి స్టాలిన్ పట్టిన గతే పడుతుందని కూడా ఎగ్జాక్ట్లీ ఆ సభలో అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ఈయన మెయిన్ లీడర్ గా ఉన్నాడు. అక్కడ కావేరీ జలాల ఇష్యూ గురించి, అలాగే డెల్టా రైతుల సమస్యల గురించి, వీటి గురించి మాట్లాడడానికి ఆయన నాయకత్వం వహిస్తున్నటువంటి సభ అది. అక్కడ సరే, అక్కడ ఎవరో కార్యకర్తలు త్రిష అని అరిచారే అనుకోండి, ఈయన హుందాగా దాన్ని ఆ టాపిక్ని పక్కకు తీయచ్చు. ఏంటి, మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి వచ్చాము, కావేరీ జలాల సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్పేసి చాలా హుందాగా వ్యవహరించేటువంటి అవకాశం అక్కడ ఉంది. కానీ ఆయన లాంటి ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి నుంచి అలాంటి హుందాతనం మనం ఆశించడం అనేది మన తప్పు అవుతుందేమో అనిపిస్తోంది. 100% అండి. డిఎంకే పార్టీలో ఒక కార్యకర్త నుంచి ఉదయనిధి వరకు, స్టాలిన్ వరకు, వాళ్ళ కరుణానిధి, వీళ్ళ చరిత్ర అంతా ఇట్లా ఉంటుంది. మహిళల్ని కించపరచడమే వాళ్ళ ధ్యేయం. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ గా కొట్టాలని చూస్తారు. కానీ మన డిఎన్ఏలోనే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు త్రిష గారు ఎవరండి? త్రిష గారు తమిళ మట్టిలో పుట్టిన ఒక మహిళ, తమిళనాడు ఓటరు. ఆ మహిళ యొక్క గౌరవాన్ని, ఆమె హక్కుల్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తమిళనాడు ప్రభుత్వం మీద ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న సందీప్ గారు. ఇప్పుడు త్రిషకి ఏం సంబంధం ఈ ఇష్యూతో కానీ, లేకపోతే తమిళనాడు రాజకీయాలతో కానీ త్రిషకి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. బట్ ఈ విషయాలకి త్రిషకి లింక్ పెట్టి మాట్లాడడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇదే లాస్ట్ టైం అవ్వాలని కూడా మనం కోరుకుందాం. 100% అండి. ఇంతకు మించి కానీ నెక్స్ట్ గానా ఇదే పరిచర్యలు పాల్గొంటే మాత్రం డిఎంకే పార్టీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటది. ఇప్పుడు అరెస్టుతోనే ముగిసిపోయింది. ఇంతకు మించి ఎక్కువ చేస్తే మాత్రం చాలా మా క్యాడర్ అయితే ఊరుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నాం, హద్దులు ఉంటాయి. కానీ మా నాయకుడిని కానీ, తమిళనాడుకు సంబంధించిన మహిళల్ని కానీ, త్రిష గారు ఆల్సో తమిళనాడు ఓటర్, ఆమెని ఇబ్బంది పెట్టినా కూడా మా ప్రభుత్వం స్పందిస్తుంది. ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ తమిళనాడు మహిళా ఓటర్స్. వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేసి మా పార్టీని గెలిపించారు కాబట్టి, మా నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి, మహిళల హక్కుల్ని కాపాడుకునే బాధ్యత మా పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా ఇకతో ఉదయనిధి స్టాలిన్ ఇంకా తన రాజకీయంగా మార్చుకుంటే పద్ధతి మంచిదే, కానీ ఇలానే వ్యవహరిస్తాం, పొద్దున్న జైలుకి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం, బెయిల్స్ వస్తాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీవీగా పార్టీ క్యాడర్ నుంచి ఇట్స్ ఏ జోక్ అని చెప్తున్నాడు. ఈ అరెస్ట్ ని కూడా ఆయన చాలా జోక్ గా తీసుకున్నాడు. చాలా జోక్ గా తీసుకుంటున్నాడు. న్యాయపరంగా ఎదుర్కొంటాడు అంటే న్యాయపరంగా ఏమి ఆయన మాట్లాడిన మాటలు, నేను త్రిష పేరుని నేను వాడలేదు కదా, నేను ఎక్కడ డబుల్ మీనింగ్ మాట్లాడలేదు కదా, నేను విజయ్ పేరుని తప్ప నేను ఇంకెవ్వరి పేరు నేను అక్కడ తీయలేదు అని అంటున్నాడు ఆయన. అదేనండి, ఇప్పుడు డిఎంకే పార్టీ చేసేది ఎప్పుడు కూడా డబుల్ మీనింగ్ మాటలే. కామరాజర్ గారి మీద ఇదే చేశారు, ఎంజీఆర్ గారి మీద ఇదే చేశారు, జయలలిత మీద కూడా ఇట్లానే చేశారు, విజయ్ గారి మీద వీడు కూడా ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు త్రిష గారి పేరు కాదంటారు, ఓకే. కానీ మరి కావేరి నది అంటే అమ్మవారితో సమానం అంటే కావేరి నదిపరుస్తారా? ఎస్ ఇక టీడీపీ నాయకులతో మాట్లాడదాం. రావు గారు, ఇప్పుడు మనం తమిళనాడు గురించి దీర్ఘంగా చర్చించుకుంటున్నాం, కానీ ఇలాంటి రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి, అంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఇష్యూ గురించి మనం ఇవాళ డిబేట్ చేస్తూ ఉన్నాము. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఉదంతం కూడా మనం చూసాము. సో ఎందుకు రాజకీయాల్లోకి పొలిటీషియన్స్ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ భార్యల్ని కావచ్చు, వాళ్ళ కూతుర్లని, వాళ్ళ చెల్లెల్ని ఎందుకు తీసుకొస్తారు? మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు కదా. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి, రాజకీయాలకు ఎందుకు ముడిపెడుతున్నారు? మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, రాజనీతి వీక్షకుల ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి.
ఒక 2 నిమిషాల్లో ఇప్పుడు తమిళనాడులో ఈ యొక్క డిఎంకే, ఈ యొక్క స్టాలిన్, ఈ వీళ్ళకి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన విషయం ఎట్లుందంటే, గతంలో ఈ యొక్క కరుణానిధి కూడా ఇలాంటి డెరిగేటివ్ స్పీచెస్ ఇచ్చారు. రాముడు సాక్షాత్ దేవుణ్ణి, అంటే మొత్తం యావత్ హిందూ సమాజం అంతా కూడా పూజించే రాముణ్ణి కూడా తాగుబోతు అని చెప్పి సంబోధించాడు. ఆ తర్వాత స్టాలిన్ కూడా అనేక సార్లు రీసెంట్లీనే ఈ ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి డైరెక్ట్ గా ఓపెన్ గానే ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దీన్ని తుడిచిపడేస్తా అని చెప్పి మాట్లాడారు. అలాంటి డెరిగేటివ్ స్పీచ్ లక్షలాది కోట్లాది మంది ఆరాధించి ఫాలో చేస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యంగా మెజారిటీ హిందూస్ ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి అసభ్యకరంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ కామెంట్ చేసినప్పుడు తమిళనాడు ప్రజలు కూడా పెద్దగా స్పందించలేదు. అది తమిళనాడు ప్రజల యొక్క దురదృష్టం, వారి యొక్క తప్పిదం కూడా అంట. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా మేము చాలా వ్యతిరేకించాం, చాలా డిబేట్లో మేము ఖండించాం. కానీ తమిళనాడు ప్రజల నుంచి పెద్ద స్పందన రాలేదు. దానికి పరిణామమే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కట్టడి చేయలేదు. ఎందుకంటే వీళ్ళకు అధికారం వద్దాం, ఎందుకంటే అధికారం కష్టపడి రాలేదు. వాళ్ళ తాత నుంచి, తండ్రి నుంచి ఒక వంశపారపర్యంగా అధికారం అనేది వంశపారపర్యంగా వస్తుంది వాళ్ళకి. కాబట్టి కష్టపడి అధికారం తెచ్చుకుంది కాదు. అంటే అధికారి పుట్టిందే అధికారంలో కాబట్టి, ఒక పవర్ లో పుట్టింది కాబట్టి ఆ పవర్ ఎంజాయ్ చేస్తూ అధికారం మదంతో జనాలు పిచ్చోళ్ళు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏమన్నా నడుస్తుంది, రాజ్యాంగం వీళ్ళ సొత్తులాగా వాడుకొని ఇష్టం వచ్చినటువంటి వ్యవస్థలను వాడుకొని తమిళనాడు రాష్ట్రంలో మొత్తం వీళ్ళు చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఏ మహిళకు కూడా, ఈవెన్ జయలలిత కానీ ఇంకెవరు కానీ, ఏ మహిళకు కూడా వీళ్ళు మర్యాద పూర్వకంగా గౌరవించిన దాఖలాలు లేవు. ఆ మాటకు వస్తే ఓన్లీ డిఎంకేనే కాదులేండి, అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కూడా పెద్ద చిట్టా అదంతా విప్పి మాట్లాడాలి అని అంటే అదొక పెద్ద గ్రంథం. ఎవరెవరు ఎవరిని ఏమన్నారు అనేటువంటి వ్యాఖ్యలు చూస్తే వీటిలో టీవీకే నాయకులు మాట్లాడుతుంటే త్రిష తమిళనాడు ఓటర్లు అని మాట్లాడు. తమిళనాడు ఓటర్ కాదండి, త్రిష తమిళనాడు ఓటర్ అయినప్పటికీ కూడా భారతీయురాలు. ఒక భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కోణకు ఒక మహిళకు అవమానం జరిగినా ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్క భారతీయుడు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి విజయ్ గారు స్పందించిన విషయం ఇమిడియట్ స్పందించి అతని మీద కేసు కట్టి ఇమిడియట్ అరెస్ట్ చేయడం అనేది ఒక శుభ పరిణామం. దీనికి ఇదే కాకుండా ఒక తీర్మానం చేయాలి, ప్రతి ఒక్క రాష్ట్రంలో గౌరవించాలి, మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పేసి అనుకున్నారంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మేము 50% ఉన్నాం సార్. మాట్లాడితే మహిళలు అసభ్యకరంగా మాట్లాడితే దానికి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇమిడియట్ దానికి ఇందాక పేపర్ లీక్ గురించి ఒక చట్టం తీసుకొచ్చి టైం ఫ్రేమ్ చేస్తారు, దీనికి టైం ఫ్రేమ్ చేయాలి. వీళ్ళకి ఏమైపోయిందంటే, అవును ఈరోజు కేసు పెడతారు, అది 7 years లోపే, అంటే 7 years ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉంటే స్టేషన్ బెయిల్ వస్తుంది. దానికి ఏమవుతుంది, 40 months నోటీస్ తీసుకొని తర్వాత కేసు కొట్లాడుకోవచ్చులే, కేసు మనం ఎట్లా నెగ్గుతాం, ఎలా ఓడిపోతాం, తర్వాత చూసుకుందాం, లేకపోతే పెండింగ్ లో పడిపోతాయి, వ్యవస్థలను మేనేజ్ చేసుకుందాం ఒక ధీమాతో వాళ్ళు ఉంటారు. అంటే ఎందుకంటే దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది లేకపోయింది కాబట్టి సంవత్సరాల పాటు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూ కదా, ఇక్కడ రాజకీయ నాయకులు కదా వాళ్ళని లాగుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వివాదాల్లో కావచ్చు, వాళ్ళ కాన్వర్జేషన్స్ లో కావచ్చు, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు రాజకీయ నాయకులే దీని గురించి చట్టం చేయాలంటే అంత ఈజీగా ముందుకు వస్తారా? అంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం తెలుపుతుందండి. ఎందుకంటే ఇది ఒక ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. ఇలా ఒక మహిళని గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతంగా ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కూడా బాధ్యత రహితంగా మాట్లాడితే ఇంకా సామాన్యుడిని ఎవడు కంట్రోల్ చేయాలండి? ఇప్పుడు ఒకసారి ఏపీ పాలిటిక్స్ కూడా వద్దాం ఏఎస్రావు గారు, ఒకసారి ఏపీ పాలిటిక్స్ కూడా వద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఏపీ పాలిటిక్స్ లో కూడా ఇదే నేను ఇందాక చెప్పినట్టుగా శాసనసభలో చంద్రబాబు నాయుడు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన చేసినటువంటి నారా భువనేశ్వర్కి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత ఆయన చాలా ఆవేదనతో అక్కడ కూర్చొని ఏడ్చినటువంటి దృశ్యాలు ఉన్నాయి.
సరే, మరి టీడీపీ నాయకులు కూడా తామేం తగ్గలేదు అన్నట్టుగా వీళ్ళు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలపై నాయకురాళ్లపై కావచ్చు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కదా, ఇది ఎప్పటికీ ఆగేది అని అంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే నేను మా తెలుగుదేశం పార్టీలో నేను న్యూట్రల్ గా మాట్లాడే వ్యక్తిని. నేను న్యూట్రల్ గా మాట్లాడతా. మా వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా నేను పాయింట్అవుట్ చేస్తాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గురించి మాట్లాడడము, శాసనసభలో వాళ్ళు ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రోజా గారి పైన, ఇంకా వేరే మహిళా నాయకుల పైన, రజనీ గారి పైన, అలాంటి నాయకుల పైన వీళ్ళు అనేకమైనటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ పెట్టడం కూడా అభ్యంతరకరం, చాలా అవమానకరం. అంటే సభ్య సమాజం ఇది ఒక యాక్సెప్ట్ చేసే విధంగా కాదండి. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజం, ఒక ఆదర్శవంతమైనటువంటి సంస్కృతిలో మనం ఉన్నాం. భారతదేశం అంటే ఫస్ట్ మహిళలను గౌరవించే దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలను గౌరవించే దేశం అంటే మొట్టమొదటిగా ఉండేది మన భారతదేశం. అలాంటి మహిళలను గౌరవించే, మహిళలని ఒక దేవతగా పూజించే ఈ యొక్క భారతదేశంలో ఇలాంటి మహిళలకు అవమానం జరగడం అనేది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం. దీన్ని అరికట్టకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పరిణామం చాలా చండాలంగా ఉంటుంది, చాలా వేరే పరిణామం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ మనం చేస్తున్నాం. రైట్ రావు గారు. రైట్, మనతో జాయిన్ అయ్యారు పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. వెంకటరెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు నేను ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్. మోహన్ రెడ్డి గారు. నాశమా, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ అనిపిస్తాను కదమ్మా? యా ఆడిబుల్ అండి. ఎస్, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక వెర్బల్ డయేరియా ఉన్నటువంటి పొలిటీషియన్ మాట్లాడితే ఎలాంటి వర్డ్స్ బయటకు వస్తాయి, ఎలా ఉంటుంది ఆ స్పీచ్ అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అని అంటే నిన్న జూనియర్ స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో దాని పరిణామాలు ఎలా ఉన్నాయో మనం ఇవాళ చూసాము. సో ఎందుకు రాజకీయ నాయకుల్లో ఈ మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళని హైలైట్ చేస్తూ మాట్లాడితే నేను హీరో అవ్వాలా, హీరోయిక్ ఇంప్రెషన్ కోసమా, ఎందుకండి అసలు ఎందుకు లాగుతూ ఉంటారు జనరల్గా? మహిళలు మాట్లాడడం వల్ల హీరోలు కారు కానీ జీరోలు అవుతారమ్మా. మహిళలు మాట్లాడడం వల్ల హీరోలు ఎట్లా అవుతారు? అది ఏదో ఒకరో ఇద్దరు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు ఏదన్నా విజిల్ వేసి చప్పట్లు కొడతారేమో కానీ వాస్తవంగా గృహాల్లో ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, రాజకీయాలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మహిళల గురించి మాట్లాడితే ఇలా చేతకాంతనం అనుకుంటారు తప్ప అవతల వ్యక్తి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నప్పుడు, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు అతన్ని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అతన్ని ఎదుర్కోవడానికి మహిళలను తిట్టడమో, మహిళలను విమర్శించడమో, మహిళలను రాజకీయాలకు లాగడమో, సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడించడమో పద్ధతి కాదు కదా. ఇప్పుడు కావేరీ జలాలకు సంబంధించి వివాదం జరుగుతుంది. ఆ వివాదం జరిగేటప్పుడు కర్ణాటక, తమిళనాడుకు సంబంధించిన వివాదంలో మీరు పాలు పంచుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ తాతగారు ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు ఎమ్మెల్యే, మంత్రి అన్ని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ పోరాటం చేయడంలో తప్పు లేదు. ఆ పోరాటం చేసినప్పుడు కార్యకర్తలు వస్తారు, ఇంకోరు లీడర్లు, నాయకులు, ప్రజలు అందరూ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీరు పెద్ద మనిషిగా అక్కడ ఉన్నటువంటి సభా నాయకుడుగా, ఆ వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని మందలించి మన భాషలో మనం మాట్లాడాలి తప్ప మనం కూడా వాళ్ళు చెప్పిందే ఊకొట్టాడేదో తప్పట్లు కొట్టించుకోవడం కోసం చేస్తే ఇది కరెక్ట్ కదా సార్, బాగా చెప్పారు. మరి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీ నాయకులందరికీ ఇలా ఈ వెర్బల్ గా డయేరియా ఉన్నటువంటి నాయకుల్ని కూడా కాస్త కూర్చోబెట్టి ఇలాంటి నీతులు, తర్వాత ఈ మోరల్ క్లాసెస్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తక్కువ తెలిసింటది, ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడే గాని ఆయన నోటితో బూతులు గాని, ఎవరినైనా తల్లిని గాని, చెల్లిని గాని, మహిళలను గాని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎప్పుడూ లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అగ్రెసివ్ గా రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఆ చేసేటప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏదో విధంగా తగ్గించాలి. ఆయనకు తోడుగా వాళ్ళ చెల్లెలు కూడా రాజకీయాల్లో ఉంది, ఆమెను కూడా ఏదో విధంగా మనం అవమానపరిస్తే కొంచెం వీళ్ళు కుంగిపోతారనే విధంగా వాళ్ళు అప్పుడే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఇంటి నుండే వాళ్ళు వచ్చినటువంటి ఒక మెసేజ్ మనం అందరం చూసినాం. రాష్ట్రం మొత్తం, ఉమ్మడి రాష్ట్రం అందరూ చూసినట్టు అప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆ తర్వాత రోజా గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత రోజా గారు సిన్సియర్ గా, సీరియస్ గా బాగా పనిచేసేటప్పుడు వీళ్ళు ఎవరు యాక్టివ్ గా పనిచేస్తారో వాళ్ళని డ్యామేజ్ చేయడం కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ విధమైనటువంటి అభిప్రాయాలతో పార్టీలో ఉన్నటువంటి పెద్దలు దాని మీద సీరియస్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరినో ఒకరిని ఎగదోస్తారు, ఎగదోసిన తర్వాత మా వాళ్ళు ఏదో అట్లా అన్నారు, మేము ఇట్లా అన్నామని చెప్పే విధంగా తీసుకు
తీసుకొచ్చి తర్వాత మా వాళ్ళు దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకొని వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్య పైనే ఐటీడీపీ ఆఫీస్ నుండి మాకు అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి, దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి వంశీ గారు లోకేష్ గారికి ఆ పార్టీలో ఉన్నప్పుడే చెప్పినారని పదే 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 బయటకు వచ్చి చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసినాం. అప్పుడే కదా జేబ్రోల్ కిరణ్ వైఎస్ భారతి పైన కూడా ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తా ఉంటే ఐటీడీపీ అతన్ని సస్పెండ్ చేసేసిండ్రు కదా. ఇప్పుడు చేబోలు క్లియర్ చేసింది లాస్ట్ అమ్మా. అంతకుముందు చాలా మంది భారతమ్మ గారి మీద కార్టూన్స్ పెట్టడము, ఆ కార్టూన్స్ కింద టైటిల్స్ పెట్టడము, రకరకాలుగా చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మిగతా విదేశాల్లో ఎక్కడో ఉంటే ఆమె స్వాతిరెడ్డి ఎవరో ఈ మధ్య ఇక్కడ కూడా వచ్చింది. ఆమె విపరీతమైనటువంటి కామెంట్లు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన మాటలు ఎంత సభ్య సమాజం తల దించుకునే విధంగా అసరోజా గారిని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి హోంమంత్రి అనితని గుడివాడ అమర్నాథ్ మాట్లాడింది. ఇప్పుడు మీరు ఓకే పురుషులు మాట్లాడారు తప్పు అనుకున్నాం, మరి మహిళలను కించపరిచేటుంటుందమ్మా. ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు భువనేశ్వరి గారు ఉన్నటువంటి మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మని ఏమంటారు అమ్మ అంటారు, భారతమ్మని ఏమంటారు అమ్మ అంటారు, ఈ అమ్మను అమ్మను మనం అమ్మ అని పిలుస్తారు కదా వీళ్ళ తండ్రులు వాళ్ళ అమ్మకి ఏమవుతారంటే ఏం మాటలు మరి ఎంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఆ మహిళా అధ్యక్షురాలను మా మాజీ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన మాట్లాడిండేది ఏమన్నాడు, మీరు ఎక్కువ మేకప్ వేసుకుంటారు, ఆ మేకప్ తీసి గోడ కొడితే ఒక గోడ కలర్ అవుతుంది అంటే అది ఓకేనా, అది యాక్సెప్టబుల్ కాదు. బూత్ పదం అయితే కాదు కదా. మీరు మాట్లాడినటువంటి బూతులు మీరు మహిళలుగా ఉన్నటువంటి అంటే బూతులు మాట్లాడితేనే మహిళలను కించపరిచినట్టు కాదు కదా మోహన్ రెడ్డి గారు. ఏమంటారు, బూతులు మాట్లాడితేనే మహిళలను అవమానించినట్టో వాళ్ళని కించపరిచినట్టో అవి మాత్రమే డెరగేటరీ కామెంట్స్ గా చూడం కదా మనము. వ్యక్తిత్వం నేను అనేది మీరు మాట్లాడేటప్పుడే అంత పెద్ద పెద్ద పదాలు వాడినప్పుడు మిమ్మల్ని మాట్లాడిన చిన్న చిన్న పదాలే అంత పెద్ద బూతులుగా తీసుకొని రాష్ట్రం అంతా మీరు నిరసనలు తెప్పి అక్కడ అమర్నాథ్ గారి దిష్టి బొమ్మలు కాల్చే వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మందే కదా. మనం మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితోనే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ అమ్మ మొగుందా, మీ అమ్మమ్మ మొగుందా, మీ నాయనమ్మ మొగుందా, ఏమనుకున్నాను అని పబ్లిక్ మీటింగ్లో వేదికల మీద మాట్లాడినప్పుడు అంత వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధమైనటువంటి భాషతో మాట్లాడినప్పుడు కింద ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడంలో పెద్ద తప్పని ఎట్లా అనిపించదు, వాళ్ళు మాట్లాడరు అని ఎట్లా అనుకోవాలి. మనం అంత వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు జూనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక సందేశం ఇవ్వాలి తప్ప వాళ్ళు ఎవరైనా పొరపాటు మాట్లాడినా తెలిసి తెలియక మాట్లాడినా మనం వాళ్ళను మందలించాల్సిన బాధ్యత మనకుంది. అసెంబ్లీలో స్వయంగా బోండా ఉమామహేశ్వరరావు అనే ఆయన నేల కొరికి అక్కడే అమ్మ అక్క అనే బూతులు మాట్లాడినటువంటి సందర్భం ఉంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళు మందలించిన సందర్భం ఉండదు. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి మీరు మహిళలను మాట్లాడద్దు అన్న సందర్భం ఉండదు. ఆయన వేదికల మీద మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు. మహిళల జోలికి వచ్చే వాళ్ళ కళ్ళ చూస్తే మీరు అదే ఆఖరి చూపు, మీరు అదే అని చెప్పే స్పీచ్లలో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే వాటిల్లో ఏ ఒక్క చోటు కూడా చిన్న స్పందన కూడా ఉండదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన విపరీతమైనటువంటి దాడులు చేయడమే కాకుండా వ్యవస్థలు చేస్తున్నారు. అదే ఆ మాటకు వస్తే ఏ పార్టీ కూడా అతీతం కాదు. పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చే ఈ రోజు మనం ఉదయనిధి గారు మాట్లాడిన మాటల కన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి మాటలను మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది వదిలిపెట్టేసి ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేసి రావు గారు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ లో రావు గారు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిబేట్ జరుగుతున్నది ఏంటంటే మహిళల పట్ల వాళ్ళకు వేషధారణ పట్ల మాట్లాడినాము మేము, వాళ్ళ మేకప్ గురించి బూతు మాట కాదని మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి భారతదేశం సంబంధించిన సంస్కృతి పట్ల అవగాహన ప్రతి వ్యక్తి కూడా ఏ మహిళ యొక్క వేషధారణ గురించి కూడా మాట్లాడితే కూడా అది నేనైనా పరిగణించబడుతుంది కూడా.
మహిళల వెంట్రుకల గురించి, కింద గోర్ల గురించి, డ్రెస్ గురించి, దేని గురించి మాట్లాడినా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏ ఒక్క మహిళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళు ధరించే యొక్క దుస్తుల గురించి కూడా ధరించే దుస్తులు ఏంటండి? వాళ్ళని స్టేర్ చేసినా కూడా అది కూడా క్రైమే. తదేకంగా వాళ్ళని చూసినా కూడా క్రైమే. మేము మేకప్ గురించి మాట్లాడలేదు, మేము లిప్స్టిక్ గురించి మాట్లాడినాము, దాని గురించి మాట్లాడడం కాదండి. అది ఇంగిత జ్ఞానం ఉండాలి. రైట్ రైట్ ఓకే రైట్ అండి మోహన్ రెడ్డి గారు. ఎస్, ఇంకా నేను మాట్లాడాల్సిన గెస్ట్లు ఉన్నారు. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు రావు గారు దయచేసి ఇది మాట్లాడడమే తప్పు. ఒకవేళ స్పందించాలి తప్ప రైట్ రైట్ ఓకే అండి ఓకే రావు గారు రైట్ ఎస్ హక్కు ఎవరికి ఉండదు భారతదేశం. రైట్ అండి ఓకే రావు గారు రైట్ ఓకే శ్రీనివాస్ గారు. ఎస్, సో నేను చెప్పినట్టుగా ఈ పార్టీ ఆ పార్టీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదండి. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మనకి ఇంకా ఎలక్షన్స్ ముందు కనుక ఆ సభల్లో కనుక చూస్తే వాళ్ళ అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మహిళలు అయ్యుంటే ఇంకంతే చెడుగుడు వాళ్ళతో, వాళ్ళ బిహేవియర్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు నానా మాటలు మాట్లాడతారు. ఇక్కడ మన డిబేట్లో మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా వీల్లేనంతగా. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మీరు మంచి సబ్జెక్ట్ను ఇవాళ అన్ని ఛానల్స్ కంటే ముందు మీరు దీన్ని పెట్టి అనేక మంది ఆల్మోస్ట్ ఆల్ సౌత్లో ఉన్నటువంటి అన్ని పార్టీసు, నేషనల్ పార్టీస్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీరు పెట్టిన ఈ చర్చా వేదిక అర్థవంతమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించాలని నా అభిప్రాయం. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఉదయనిధి మారన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు ఏదైతే త్రిషా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను వారు చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ వైపున. దాన్ని వారి వ్యక్తిగత హననకు పాల్పడి ఒక మహిళగా ఆమె మీద వారు చేసినటువంటి దూషణలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత మనం మహిళల మీద జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఇవి రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు, రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యుల మీద జరుగుతున్నటువంటి వాటి మీద నేను ప్రత్యేకంగా ఒక విషయం, ఏ పార్టీలు కూడా దీనికి ఎవరు కూడా కారెవరు అనర్హులు, కవిత కొన్ని శ్రీశ్రీ గారు ఏదో చెప్పినట్టు అదేది కవితకు అనర్హం అన్నట్టు ఎవ్వరు కూడా ఈ కామెంట్స్ చేయడంలో ఏ పార్టీలు కూడా వెనక్కిపోయింది లేదు. అందరూ కూడా అన్ని విధాలుగా అందరూ సందర్భోచితంగా అందరూ మాట్లాడుతూ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు దీంట్లో పాల్గొన్న వాళ్ళలా ఉన్నారు. స్త్రీని గౌరవించడము అంటే మాతృదేశము, మాతృభూమి, మాతృ అనేటువంటి శబ్దానికి ఈ సనాతన ధర్మంలో కానివ్వండి, భారతావనిలో కానివ్వండి అనేకమైనటువంటి విశిష్టత ఉన్నది. మాతృభాష అంటాం, మాతృభూమి అంటాం, పితృభూమి అనం, పితృభాష అనం. అయితే దీని మీద ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎప్పుడో ఈ పురుషాధిక్య సమాజం అనేది పూర్వకాలం నుంచి కూడా దీన్ని అక్కడికో కొంతమంది దీన్ని డామినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. స్త్రీకి అంత ప్రాధాన్యత దేనికి, ఎందుకు అంటే ఒక జననము ఇవ్వగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ. ఈ యొక్క సృష్టి క్రమానికి ఆ స్త్రీ లేకపోతే ఆధారం లేదు. కాబట్టి అలాంటి స్త్రీని, ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి స్త్రీని గౌరవించడం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. దీనికి నివారణ చర్యలు ఏందో మాట్లాడదాం. చాలా మంది మనతో పాటు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటే బాగుంటుంది. నేను నాకు చెప్పదలుచుకున్న అంశం చెప్పించి ముగిస్తా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మీరు వారిని తిట్టినరా, రోజా గారిని తిట్టినరా, అంతకుముందు ఇంకెవరిని తిట్టినరా, భువనేశ్వర్ గారిని తిట్టినరా, ఇక్కడ కవిత గారిని తిట్టినరా, షర్మిల గారిని తిట్టినరా పక్కన పెట్టి స్త్రీల మీద మాట్లాడేటప్పుడు వారి సరైనటువంటి భాషలో మాట్లాడకుండా వ్యక్తిగత హననానికి పాల్పడితే దాని మీద తీవ్రమైన చర్యలు ఉండే విధంగా కఠిన చట్టాలను తేవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక చట్టాన్ని వీటికి సంబంధించినటువంటి చట్టం పేరు దాన్ని తీసుకొస్తున్నది. అలాంటి చట్టాలు దాంట్లో స్త్రీలకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉండే విధంగా పెట్టాలని మేము కూడా విన్నపిస్తాం. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తే బాగుంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా దీని మీద రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక్క తమిళనాడులో కానివ్వండి,
ఆంధ్రప్రదేశ్లోనో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఇవి ఈ 4 సౌత్ రాష్ట్రాల్లోనే కాదు, నార్త్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద అఘాయిత్యంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో ఇవి జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత జాతీయ స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నది. అవును, ముందు అంటే రాష్ట్ర స్థాయిలో ముందు ఒక అడుగు పడాలి కదా సార్. జాతీయ స్థాయిలో కూడా వస్తే అది ఇంకా వెల్కమ్ చేస్తాం, మనం స్వాగతిస్తాం. రాష్ట్ర స్థాయిలో కనీసం పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలైనా ఉండాలి కదా. ఇప్పుడు పురుషులు మహిళలను విమర్శించడము, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడము అది ఒక ఇష్యూ అయితే, పొలిటికల్గా రాజకీయ నాయకురాలుగా ఉండి మీ పార్టీలోనే చూస్తే కొండా సురేఖ సమంత గురించి మాట్లాడినటువంటి మాటలపై మరి మీ పార్టీ ఏం క్రమశిక్షణా చర్యలు తీసుకుందండి? అందుకే నేను ఫస్ట్ మీకు చెప్పిన రోజా గారు, ఎవరు దీనికి అతీతులు కారు అని చెప్పింది. అందరూ కూడా దీంట్లో అందరి భాగస్వామ్యం ఉంది, దీంట్లో. కాబట్టి స్త్రీలను అనడం కూడా తప్పే. ఒక ప్రసార మాధ్యమాలను, న్యూస్ మీడియాని కానివ్వండి, ప్రసార మాధ్యమాలని కానివ్వండి తీసుకొని మాట్లాడేటప్పుడు ఒక డెకోరియం తోటి మాట్లాడడం, స్త్రీల విషయం లేనా పురుషుల విషయం లేనా పద్ధతిగా మాట్లాడడం అనేది ముఖ్యం. వ్యక్తిగత జీవితాల్లో సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక చిన్న మాట చెప్తాను. ఈ విషయంలో ఇక్కడ కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇక తమిళనాడులో విజయ్ గారి ప్రభుత్వానికి అంటే విజయ్ గారి ప్రభుత్వానికి 100% మార్క్స్ వస్తాయండి. ఇది బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్త్రీ కొండా సురేఖ లాంటి మహిళా మంత్రి ఒక మహిళా యాక్టర్ ని అవమానకరంగా, అభ్యంతరకరంగా కామెంట్ చేసినప్పుడు ప్రభుత్వాధినేత ప్రభుత్వాలు స్పందించాలా. ఇక్కడ దురదృష్టకరం, ఇది వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అక్కడ పోయి సంధి ప్రస్తావన చేశారు. పోయి ఇంతకంటే అవమానకరం ఏముంటుంది ఒక ప్రభుత్వానికి, ఒక నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి? ఇంతకంటే అవమానకరం కాదు. ఇక్కడ మహిళా కమిషన్ ఉంటది, మహిళా కమిషన్ స్పందించదు. ఈ మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తుంది? మా నారాయణ కాలేజ్లో, మా చైతన్య కాలేజ్లో పోయి హాస్టల్లో ఫెసిలిటీస్ చెక్ చేస్తుంది. ఇలాంటి గాడి తప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పట్టాలు తప్పినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపారిజన్ చేసుకుంటే విజయ్ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నేను అందుకే ముందే చెప్పాను, ఏ పార్టీని గానీ ఏ ప్రభుత్వాన్ని గానీ తక్కెడ్లో పెడితే కరెక్ట్ గానే బ్యాలెన్స్ తూగుతారు తప్ప ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కానే కాదు. విమర్శలకు ప్రతి విమర్శలకు నేను సమయం చేస్తే సరిపోదు, ఎందుకంటే మీ సమయ భావం ఉంది కాబట్టి. నేను కూడా చాలా అంశాలు చెప్పగలుగుతా, కానీ ప్రతి విమర్శలకు నేను ఇస్తలేను. మనకు దాని పరిష్కారం వరకే ఆలోచిద్దామని నా అభిప్రాయం. పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి అడుగుపడాలి. మా ప్రభుత్వం కాదండి తప్పు చేసింది అనుకుందాం. మరి మీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన మీరు విమర్శ చేసింది కాబట్టి నేను కూడా ఒక చిన్న చారిత్రక ఇతివృత్తం అని చెప్తాను. లక్ష్మీపార్వతి గారి మీద ఎంతమంది విమర్శ చేసిందంటే అది మర్చిపోయినరా మీరు? నేను వద్దండి విమర్శలు, ప్రతి విమర్శలు వద్దు. అందరు ఎవరు మేము మీరు అని కాదండి, అందరము కూడా మహిళలను తొక్కి పట్టడంలో, వారిని వ్యక్తిగత హననం చేయడంలో అన్ని పార్టీలము మనం సమానంగానే ఉన్నాము. దీంట్లో మనం ఎవరం కూడా అతీతులం కాదు. కాబట్టి ఫస్ట్ మన యాక్సెప్టెన్స్ నేను ఫస్టే చేసిన మాట, ఫస్టే మేము దీన్ని కమిట్ చేసినాకనే నేను మాట్లాడినా. కాబట్టి నేను దాని విషయంగా పరిష్కారం దిశగా ఆలోచిద్దాం. మీరు ఇట్లా అన్నారు, మారట్లన్నారు, మా పార్టీ వాళ్ళన్నారు, మీ పార్టీ వాళ్ళు, ఇది మాట్లాడుకుంటూ వచ్చేది ఏమీ లేదు దీంట్లో. నేను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనకు మహిళలకు ప్రొటెక్షన్ అవుతుంది, వారు చేసిన చర్యను ఖండించడం, మా దాంట్లో చేసినా ఖండించాలి, మీ దాంట్లో చేసినా ఖండించాలి. మహిళలు అనేది ఇంపార్టెంట్ సమాజంలో కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, మాతృమూర్తి. మాతృత్వాన్ని మనం గౌరవించుకుంటేనే మన జాతి గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఆ మాతృత్వాన్ని గౌరవించుకోవడానికి అందరం దోహదం చేద్దాం. దానికి ఏ విధంగా చేద్దాం? నా యొక్క అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు చట్టాలు చేయాలి. దేశ స్థాయిలో కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి చట్టాలు రావడం వల్ల స్త్రీ జాతికే కాదు మన భారతావనికే ఒక మంచి పరిస్థితి. స్త్రీలు కూడా అవమానించుకోకూడదు. రోజా గారు ఒక మాట, హేట్ స్పీచ్ బిల్లు తీసుకొస్తున్నారు తెలంగాణలో. అట్లాగే రావు గారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తీసుకురండి. హేట్ స్పీచ్ ఒకటే కాదు, మహిళలను అవమానపరిస్తే దానికంటే మించిన శిక్షలు పెట్టే ఇద్దరు చట్టాలు తీసుకురండి. మీరేమో ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఇద్దరే కదా మీరు రెండు చట్టాలు తీసుకురావడం నిజమే, కానీ
రోజా గారు రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. ఎస్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. ప్యానలిస్టులు చాలా మంది ఉన్నారు, అందరికి టైం ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి. మాది కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, మా నేషనల్ పార్టీ. మీరే అధికారంలో ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు. పెద్దలందరికీ కూడా నమస్కారం, రాజనీతి ప్రేక్షకులకి అట్లాగే రోజా గారికి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంతా కూడా ఉదయనిధి ఏం మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఎవరిని కించపరిచాడు ఏంటి అనేది సబ్జెక్టు, దాని మీద మాట్లాడదాం. ఈ పార్టీలు రకరకాలుగా మనకు టైం దొరుకుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ రాజనీతి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి టాపిక్ పెట్టాలి కదా, మళ్ళీ డిబేట్ పెట్టాలి కదా. పెడితే ఒక 2 గంటలు ఇవ్వమని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తాను నేనే. అట్లా అప్పుడు మనం ఏ విధంగా అయినా కూడా చర్చించుకోవచ్చు. ఒకటి మంచి సబ్జెక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాటలు బయటికి రావాలంటే కొంచెం భయపడి మాట్లాడాలి. ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ రాజకీయంలో ఉన్నామని చెప్పేసి మాకు అహంకారం పెరిగింది, అధికారంలో ఉండి అధికారం పోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ. ఎందుకంటే మహిళలు గౌరవించడం మన సాంప్రదాయం, మన కల్చర్, అది చెప్పాలంటే హిందూ సాంప్రదాయం. అలాంటిది ఇలాంటి వ్యక్తులు, ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చి కించపరిచి మాట్లాడటం, అగౌరవపరచడం, బూతులు తిట్టడం, రకరకాలు మాట్లాడటం. సార్ ఆ మాటకు వస్తే ఉదయనిధి స్టాలిన్ ఒక్కడే కాదు సార్, అన్ని పార్టీల్లో కూడా ఇంక్లూడింగ్ బీజేపీ ఈ రకంగా మహిళలను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, నేతలందరూ మాట్లాడారు. అంటే మీరు రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే సార్, ఆకాశంలో సగం, జనాభాలో సగం, వీళ్ళు అందులో సగం, ఇందులో సగం అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడో ఎక్కిచ్చేస్తారు. తర్వాత మీరే మళ్ళీ సభల్లో బహిరంగ సభల్లో మీరే విమర్శలు చేస్తూ ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తారు, వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడతారు, వాళ్ళ భాష గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడి న్యాయం సార్? నేను ఏమంటున్నా, ఏ పార్టీ కాదండి, ఒక పార్టీ గురించి కాదు, అన్ని పార్టీల గురించి మాట్లాడుతా ఉన్నాను నేను. అన్ని పార్టీల గురించి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఆ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళల్ని గౌరవించడం, వాళ్ళకి కావాల్సిన ఇది సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదయనిధి గురించి వస్తాను, తర్వాత మళ్ళీ మిగతా పార్టీల దగ్గరకు వస్తాం. ఉదయనిధి ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు. రాముడిని కించపరచడం, రాముడి అస్తిత్వాన్ని కించపరచడం, రాముడు గాని సీత గురించి మాట్లాడటం అక్కడి నుంచి నేర్చుకున్నాడు. అందుకే కానీ ఇష్టం వచ్చినట్టుగా సనాతన ధర్మం గురించి, హిందూ దేవుల గురించి, హిందూ దేవాలయాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సందర్భాల్లో మాట్లాడి ఇప్పుడు దాకా. అందుకే నేనేమంటున్నానంటే, అదే తమిళనాడు ప్రజలు కానీ, తమిళనాడు మహిళలు కానీ రేపొద్దున ఏ విధంగా బుద్ధి చెప్తారో, ఈ మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి ఈ మైండ్ సెట్ అంతా కూడా సేమ్ ఎగనెస్ట్ గా మహిళలు కానీ, హిందూ సాంప్రదాయాన్ని కానీ, హిందూ కల్చర్ ని కానీ, సంస్కృతి లేకపోతే హిందూ దేవుళ్ళని కించపరచడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే కదా ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు ఓడించింది. నేనేమంటున్నా, ఇప్పుడు కూడా అంటే ఈ విధంగా ఎవరు మాట్లాడరు, ఈ విధంగా ఉదయనిధి లాగా ఎవరు కూడా ఎక్కడ అంత మరీ అంత కించపరిచే విధంగా మాట్లాడరు. రెండో పాయింట్ ఏంటంటే, బేసిక్ గా వీళ్ళు ఒకటి అహంకారం పెరిగి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వాళ్ళ తాతలు నుంచి ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి అదే అహంకారంతో అరెస్ట్ అయినా కూడా ఒక జోక్ అంటున్నాడు. అంటే త్రిష మీద మాట్లాడడం అనేది, డబుల్ మీనింగ్ తో మాట్లాడడం అనేది ఒక జోక్ అంటారు. అంటే ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే మహిళలు గౌరవిస్తారా? మహిళలు ఊరుకుంటారా? సార్ మీకు గుర్తే ఉందా వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ నాయకుడు నయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే త్రిష పైన వ్యాఖ్యలు చేసినాడు. ఆయన తర్వాత సారీ చెప్పాడు అనుకోండి, అది వేరే సంగతి. బట్ వ్యాఖ్యలు అయితే చేశారు కదా, అవమానకరంగా మాట్లాడాడు కదా. నేను ఏమంటున్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవైపు నుంచి మనం ఏంటి, మహిళల్ని గౌరవించడం, మహిళల్ని చట్టసభలో తీసుకురావటం, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వటం, మహిళల్ని సాధికారత తీసుకుపోవటం, బిజినెస్ వైపు తీసుకుపోవడం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మేమందరూ కూడా ఆలోచిస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే, ఈ విధంగా కించపరచుకుంటూ మాట్లాడటం అనేది డెఫినెట్ గా మంచిది కాదు. అది ఎప్పుడైనా కూడా సభ్య సమాజంలో ఏ విధంగా ఎట్లా మాట్లాడాలి నేర్చుకొని మాట్లాడు. ఎందుకంటే ఒక ఎంకుగా ఉండి ఉదయనిధి స్టాలిన్ అంటోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలు కూడా మీరు ఇంతకు ముందు ఆ డిస్కషన్ కూడా చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, వారి సతీమణి గురించి కానీ, లేకపోతే అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక పార్టీ విమర్శించుకోవడం సర్వదండగా
దాని గురించి కాకుండా మీరు అందుకే- జాతీయ స్థాయిలో అందుకే నేను జాతీయ ఏమంటున్నా, స్థాయిలో దీనిపైన ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం అది మాట్లాడండి final గా. డెఫినెట్ గా ఇలాంటివి మాట్లాడకుండా ఇలాంటి సంస్కృతిని సాంప్రదాయాలు గౌరవించడం, మహిళలు గౌరవించడం, డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒక చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇదే చట్టము 33% ఇది పార్లమెంట్ లో ఉండాలనుకుంటున్నాం, 33% అసెంబ్లీలో ఉండాలనుకుంటున్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉండాలనుకుంటున్నాం. వాళ్ళకి గౌరవించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్ గా ఒక చట్టం తీసుకొస్తే అందరు కూడా, అన్ని పార్టీలు కూడా త్వరగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. మీ బీజేపీ నాయకులపై ఒత్తిడి తీసుకురండి మీరు. నా పరంగా నేను కూడా డెఫినెట్ గా నా భావన డెఫినెట్ గా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మాట్లాడకుండా, ఎందుకంటే ఇదే చట్టసభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు మరి గౌరవం పోయే అవకాశం ఉంటది. రేపొద్దున వాళ్ళ దగ్గర నుంచి సలహాలు కానీ సూచనలు కానీ భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటాయి కదా. చట్టాలు చేసే సంస్కృతి రేపు పొద్దున వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళని గౌరవించే సంస్కృతి కూడా మనలో ఉండాలి, అందరిలో ఉండాలి, అన్ని పార్టీలో ఉండాలి. ఒక పార్టీ పేరు ఇంకా ఒకరిని పిలవలేదు ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళని పిలిస్తే బాగుండేది. వాళ్ళ దాంట్లో కూడా ఇట్లాగా ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కొన్ని. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు, సందీప్ రాయల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఏఎస్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.